ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఛానల్స్ ఓకేనా? ఒక్కసారి తీసుకుంటారు ప్యానింగ్. యా, కన్నప్ప కామిక్ 1 ఆల్రెడీ లాంచ్ అయింది, వాల్యూమ్ 1. ఎస్, మనం బుక్ లాంచ్. యా, సో కన్నప్ప కామిక్ 1 వాల్యూమ్ 1 ఆల్రెడీ లాంచ్ అయింది. ఇప్పుడు వాల్యూమ్ 2 లాంచ్ జరుగుతుంది. అండ్ శరత్ కుమార్ గారి చేతుల మీదుగా ఈ లాంచ్ జరగాల్సిందిగా కోరుకుంటున్నాము. శరత్ కుమార్ ఫోన్ స్విచ్ అర్థమైంది. మోహన్ బాబు గారు ఆ ఫోన్ తీసేసుకున్నారు. ఓకే, ఇంకా మళ్ళీ పెట్టేశారు. ఓకే, సో శరత్ కుమార్ గారి చేతుల మీదుగా లాంచ్ చేసి మోహన్ బాబు గారికి అందించవలసిందిగా కోరుకుంటున్నాం ఫస్ట్ కాపీని. కన్నప్ప కామిక్ 1 ఆల్రెడీ లాంచ్ అయ్యి సూపర్గా ముందుకెళ్ళింది. అండ్ వాల్యూమ్ 2 ఇప్పుడు లాంచ్ అవుతుందన్నమాట. అండ్ అలాగే ఇవాళ మీకు ఒక గిఫ్ట్ కూడా ఉంది. అండ్ కన్నప్ప కామిక్ 1 అండ్ వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 రెండు కలిపి ఒక కిట్గా చేసి మీ అందరికీ కూడా అది గిఫ్ట్గా అందించడం జరుగుతుంది. సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడైతే వాల్యూమ్ 2ని శరత్ కుమార్ గారు లాంచ్ చేసి అండ్ మోహన్ బాబు గారికి ఫస్ట్ కాపీ అందిస్తున్నారు. సో ఇక్కడే సోల్డ్ అవుట్ అయిపోయినాయండి. బట్ ఎస్, మీ అందరికీ ఉంది వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 మీ అందరికీ గిఫ్ట్గా ఇవాళ అందించబోతున్నారు అనమాట. ఈ శుభ సందర్భంలో, కన్నప్ప టీజర్ లాంచ్ అయిన శుభ సందర్భంలో. ఓకే అండి. యా, బుక్తో ఒక్క ఫోటో అండి. విష్ణు గారు ప్లీజ్ మీరు కూడా బుక్తో ఒక పిక్చర్. సో ఎస్, సెకండ్ వాల్యూమ్ కూడా కన్నప్ప కామిక్ 2 అంటే వాల్యూమ్ 2 కూడా ఇవాళ నుంచి మనందరికీ అందుబాటులో ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వేదిక మీద ఉన్న వారందరికీ. ఆ బుక్స్ మళ్ళీ మీ కార్లలో పెట్టించడం జరుగుతుంది. సో ఎస్, సో మరి ఇప్పుడు ఆలస్యం చెయ్యకుండా నేను ఐ రిక్వెస్ట్ ఆయన అద్భుతమైన నటుడు, అద్భుతమైన హీరో అండ్ కన్నప్ప లాంటి బిగ్గెస్ట్ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు గారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. విత్ ఆల్ రెస్పెక్ట్ అండ్ లవ్. సినిమాను గురించి ఏం చెప్పాలి? విష్ణు చెప్పినట్టు చాలా చెప్పాలి. ఇది ప్రజల సినిమా, మీ సినిమా. ఈ తరానికి ఏ తరానికి ఈ సినిమా ఎప్పుడూ కొత్తదే. భక్తిభావం, ఆ భక్తి ఎలా వచ్చింది, ఆ దూర్జటి మహాకవి ఎలా రాశారు, శ్రీ కాళహస్తీశ్వర మహత్యం అంటే ఏమిటి, దాన్ని ఇంతకుముందు ఎవరు తీశారు, మళ్ళీ ఏమిటి కొత్తగా చూపించుతున్నారు వీళ్ళు అనేది
ఈ సినిమాలో ఎంతో వ్యయ ప్రయాసలకు కష్టం అంటే ఎంతైనా ఏదైనా ఏ సినిమా అయినా ఒకటి కష్టం. ఈ సినిమాలో అతిరథ మహారథులు పేరు పేరున కేరళ నుంచి, ఆంధ్ర నుంచి, మద్రాసు నుంచి, నార్త్ ఇండియా నుంచి మన భారతదేశంలో 4 మూలన ఉన్నటువంటి మహానటులందరినీ తీసుకొని ఈ సినిమాలో నటింపజేశాం. వాళ్ళు ఏం చేశారు, ఎలా చేశారు అని చెబితే ఏదో డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది. ఎన్ని రోజులు ఇక్కడే ఉన్నాడు శరత్. అతని గురించి అతనిదే నాటామని. నేను పెదరాయుడు యాక్ట్ చేసిన సినిమా అయిందే. ఆయన ఒక రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఆయనకు ఒక పార్టీ అధినేతగా ఉన్నారు. ఈరోజుకి ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలిగినటువంటి మంచి నటుడు నాకు సోదరుడు. అలాగే పేరున ప్రతి ఒక్కరూ అత్యద్భుతంగా చేశారు. ప్రజలు చెప్పాలి, మీరు చెప్పాలి. ఈ టీజర్ చూసిన వెంటనే ఇది ఓన్లీ భక్తి చిత్రమే కాదు, అన్ని రకాల విష్ణుబాబు చెప్పినట్టుగా ఒక చరిత్ర, భగవంతుడు, పరమేశ్వరుడు అంతే. ఒక పద్యం ఉంది, ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు అట్టి వారిని ఈశ్వరుని శరణము వీడదన్. అంటే అక్షరం ఎక్కడైనా అక్షర దోషాలు ఉండొచ్చేమో. ఇప్పుడు పెద్దవార శిక్షలో చదువుకున్నాం. మనందరికీ పరమేశ్వరుడే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలాగో పరమేశ్వరుడే అంతా. ఆయన ఆజ్ఞ ప్రకారమే మనం అంటుంటాం ఇళ్లలో, శివుడి ఆజ్ఞ లేనిది సీమైనా కుట్టదని. సామెతలు మనం వింటుంటాం, మన అమ్మ నాన్న చెప్పారు అంతే. ఆయన పర్మిషన్ లేనిది ఈ సినిమా తీసుంటాం. ఆ భగవంతుని ఆశీస్సులతో సినిమా తీసాం. మీరు ఇంకా ఎన్నో ఫంక్షన్స్ చూడాల్సి వస్తుంది కన్నప్ప ద్వారా. ఇంకెంతకంటే ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు. మీ అందరి ఆశీస్సులు నిర్మాతగా నాకని కాకుండా ముఖ్యంగా నా బిడ్డకు విష్ణుకి, విష్ణు టీంకి మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మోహన్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆలస్యం చేయకుండా మనం మరొక లెజెండరీ యాక్టర్ ఇక్కడ ఉన్నారు, శరత్ కుమార్ గారు. సో వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. విష్ణు చెప్పినట్టు, అన్నయ్య చెప్పినట్టు ఇది సినిమా కాదు, చరిత్రం. అండ్ ఐ డోంట్ థింక్ ఎనీబడి ఈజ్ యాక్టెడ్ ఇన్ దిస్ మూవీ, దే హ్యావ్ లివ్డ్ ఇన్ దిస్ మూవీ అని చెప్పాలి. ఆ క్యారెక్టర్స్లో అందరూ they felt the character and they became the character. Even now we still feel the character within us. This has become a very big family అని చెప్పారు విష్ణు గారు. ఇది ఫ్యామిలీ పెరిగిపోయింది, ఇంకా పెరుగుతుంది. ఈ పిక్చర్ తర్వాత మీరు అందరూ దూరంగా ఉన్న వాళ్ళు కూడా దగ్గరగా వచ్చేస్తారు. అట్లా దిస్ ఇస్ సంథింగ్ విచ్ వీ షుడ్ నో, వీ షుడ్ సెలబ్రేట్ అవర్ కల్చర్, and that is very important. That's what Vishnu was telling. It is not simply a story. Kannappa is not a story. ఇది చరిత్ర అని చెప్పారు. మన అందరూ మర్చిపోతున్నాం, మరి చరిత్ర ఏంటి అని మర్చిపోతున్నాం. దిస్ 20th century we should remember all the history and what has happened in history, whether it is culturally or historically. దానికి కన్నప్ప పిక్చరు. ఇప్పుడు నేను ఫస్ట్ సీన్ చెప్పాలంటే, సారీ చెప్పకూడదని చెప్పారు. ఓకే, 5th సీన్ చెప్పాలని చెప్పారు, అది కూడా చెప్పకూడదా? సరే, అది కూడా చెప్పకూడదు అన్నారు. మళ్ళీ మీరు పిక్చర్ వస్తుంది చెప్పారు విష్ణు గారు, ఎప్పుడు రిలీజ్ ఆగిపోతుంది అని చెప్తారు. రిలీజ్ డేట్ అన్ని ఆ రోజు సముద్రంలాగా వచ్చేయాలి. అవుట్ సైడ్ షుడ్ బి ఫిల్డ్ విత్ పీపుల్. టోటల్ ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా రిలీజ్ అయినా కూడా అంత జనం రావాలి. అలాగా హౌస్ఫుల్ 100 days హౌస్ఫుల్, 365 హౌస్ఫుల్ అవ్వాలి కోరుకుని. బికాస్ ద మెయిన్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఇస్ అవర్ డైరెక్టర్ గారు, అండ్ ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్.
నవ్వుతూనే సీరియస్గా చెప్తారు, నవ్వుతూనే చెప్తారు, చెప్పినది చెయ్యండి అని చెప్తారు. అన్నీ చేసి మన అందరినీ యాక్ట్ చేయడానికి ఈ పిక్చర్లో కొత్తగా ఏమో ఏబిసిడి లాగా ఈ సీన్ ఇలాగ చెయ్యండి అని చెప్పి has taken lot of effort to tell us how to do this character, and hats off to them and entire team. The entire team, I wouldn't say they are actors, they have lived the character. Thank you, Andy. See the movie in the theater, and now you have seen the teaser. It is just not only 0.0001% of the movie. Thank you, Sharad Kumar garu. Thank you so much. And we have, yeah, Mohan Babu garu wanted to add something. हर हर महादेव। मैं हिंदी में बोलता हूँ कि मेरी हिंदी में थोड़ी भावना मेरी अच्छी रहेगी। मैं अपने आप को बहुत आई फील वेरी फॉर्चुनेट टू पार्ट ऑफ दिस फिल्म कनप्पा, सीरियसली। एंड थैंक यू सो मच मोहन बाबू सर एंड विष्णु सर, मुकेश जी, कि मुझे इतना बड़ा चांस देने के लिए साउथ सिनेमा में। और मैं इस फिल्म में ये बोल सकता हूँ कि ये फिल्म वन ऑफ द बिगेस्ट ब्लॉकबस्टर होगी जो हम लोगों ने मेहनत की है। तो थैंक यू सो मच गाइस, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, అయితే మనం స్పీచెస్ వినేసాము, కాకపోతే ఇప్పుడు Q&A సెషన్ ఉందన్నమాట. ఫర్ Q&A సెషన్ ఐ రిక్వెస్ట్ వేదిక మీద మంచి విష్ణు గారిని, మోహన్ బాబు గారిని, శరత్ కుమార్ గారిని. మనం ఓకే, సో Q&A సెషన్ స్టార్ట్ చేసేద్దామండి ఇమీడియట్గా. సో యా, ఒకసారి మీడియా దగ్గరికి మైక్స్ పాస్ చేయండి. ఓకే, సో మనం వేదిక మీద అందరూ ఉంటారు, మీరు ఎవరినైనా క్వశ్చన్ Q&Aలో అడగచ్చు. సో మైక్స్ పాస్ చేయండి కొంచెం మీడియా వరకు. ఇచ్చారా? ఓకే, రాలేదా మైక్స్? ఇంకా ఎవరి దగ్గర ఉన్నాయి ఒకసారి చూడండి. ఉందా? స్టార్ట్ చేయండి కదా, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు స్టార్ట్ చేయండి. యా, మోహన్ బాబు గారిని కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సో శరత్ కుమార్ గారిని అండ్ మోహన్ బాబు గారిని సో కూర్చోవాల్సిందిగా. ఓకే, యా, కాదు, శరత్ కుమార్ గారు, మోహన్ బాబు గారు అక్కడ నుంచి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటున్నారు, వారు అడుగుతూ ఉంటున్నారు. ఓకే, కూల్. కాదు, Q&A సెషన్ అనగానే అందరూ వెళ్ళిపోతున్నారు ఏమిటి? స్టే బ్యాక్ ముఖేష్ రిషి జీ, స్టే బ్యాక్. ఓకే, విల్ స్టార్ట్ ద Q&A సెషన్ క్విక్గా అండి. ప్లీజ్ ఆస్క్ క్వశ్చన్. స్టార్ట్ చందు, స్టార్ట్. విష్ణు గారు. హలో విష్ణు గారు, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ కన్నప్ప టీజర్ చాలా బాగుంది. అండ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా పాన్ ఇండియా లెవెల్లో సో ప్రమోషన్స్ కానీ ఇవన్నీ కూడా. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ప్రభాస్ గారు జాయిన్ అయిన తర్వాత సో టీజర్లో కూడా చిన్న షార్ట్లో ఆయన కనిపించారు. సో బేసిక్గా ఏం చెప్పి ఒప్పించారు ఆయన్ని? సో ఆయన లుక్స్ ఎలా ఉండబోతున్నాయి? మీ మధ్య సీన్స్ ఏమన్నా ఫ్యాన్స్కి హై ఇచ్చేలా చిన్న హింట్ ఏమన్నా ఇస్తారా ఫ్యాన్స్ కోసం? బ్రదర్, ఈ ట్రైలర్లో మీరు సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఉన్నారు. దాంట్లో మోహన్ లాల్ గారు ఉన్నారు, శరత్ కుమార్ గారు ఉన్నారు, మధుబాల గారు ఉన్నారు, కాజల్ అగర్వాల్ ఉంది, అక్షయ్ కుమార్ గారు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఈ టీజర్లో ఉన్నారు. సో అందరి క్యారెక్టర్స్ నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, చెప్పను కూడా. దానికి ఇట్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. మేము ఎవ్రీ అదర్ మండే, ఈ నెల అయిన తర్వాత వచ్చే నెల నుంచి వి విల్ అనౌన్స్ ఎవ్రీ అదర్ మండే కన్నప్ప మండేగా మేము భావిస్తున్నాం. ఎవ్రీ యాసెట్ మూవీలో మేము లాంచ్ చేస్తున్నాం. ఈ కన్నప్పలో 5 గూడాలు ఉన్నాయి. ఈ కామిక్ బుక్లో మీకు ఇప్పుడు లాంచ్ చేసిన వాల్యూమ్ 2లో మీకు కథంతా ఉంటుంది. ఈ 5 గూడాలు ఎవరు, వాళ్ళ నాయకులు ఎవరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, దీని చరిత్ర ఏంటి, మొత్తం ఉంది ఈ బుక్లో. సో ఇవన్నీ వన్ బై వన్ అందరు క్యారెక్టర్స్, మోహన్ లాల్ గారిదిను, అక్షయ్ కుమార్ గారిదిను, ప్రభాస్దిను, అందరిది లాంచ్ చేస్తాం. అండ్ అఫ్కోర్స్ నేను శరత్ కుమార్ గారికి చెప్పాను ఒక మాట,
ఆయనతో నేను చిన్నప్పుడు నాకు మ్యాచో స్టార్స్ మనందరం పెరిగేటప్పుడు బాగా బాడీలు వేసుకొని మ్యాచో స్టార్స్ ఉండేటప్పుడు మనందరం చిన్నప్పుడు వి గెట్ ఫ్యాసినేటెడ్. నాకు అలాగే ఈ సినిమాలో నేను ఇద్దరికి ఫైట్ చేయించే ఆపర్చునిటీ నాకు వచ్చింది. ఒకటి శరత్ కుమార్ గారు, నేను చెప్పాను మీ ఫైట్ నాకు ఒక ఫైట్ చేసే ఛాన్స్ వచ్చింది, ఇది ఎడిట్ చేసి మీకు చూపిస్తాను అని. ఇట్స్ ఓన్లీ వన్ సింపుల్ షాట్ నేను చూపించింది శరత్ గారిది, బట్ యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ డన్. అండ్ దెన్ మిస్టర్ ముఖేష్ రోషి అండ్ ఆయనది ఎలా ఆయనతో ఏం చేయించాం అనేది మీరు సినిమాలో చూడాలి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్ డూయింగ్ ఆల్ ద ట్రైబ్స్. అండ్ ప్రభాస్ సారు అండ్ మోహన్ బాబు గారితో బుజ్జిగడ చేశారు అండ్ ఇప్పుడు మీతో. సో ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్, సో ఆయన గురించి వన్ వర్డ్ చెప్పమంటే ఏం చెప్తారు? We are not related by blood, but we are brothers. విష్ణు గారు హాయ్ అండి. టీజర్ చాలా బాగుంది. Thank you. ఇంతమంది స్టార్స్ ఉన్నారు కదా ఇందులో, అంటే సినిమాకు వెయిటేజ్ కోసం ఇంతమంది స్టార్స్ని తీసుకోవాల్సి వచ్చిందా, లేక పర్టికులర్గా ఆ క్యారెక్టర్ వాళ్ళే న్యాయం చేస్తారని ఇంతమందిని తీసుకోవాల్సి వచ్చిందా? ఈ సినిమా మీరందరూ చూసిన తర్వాత, త్వరలో చూస్తారు, మీరందరూ చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది ఎందుకు నేను వెళ్ళి వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి ఒక్కొక్కరిని నేను తీసుకురావడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది అని. ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఆ ఆన్సర్ నేను ఎంత చెప్పినా కన్విన్సింగ్గా ఉండదు. మీరు విజువల్స్ చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది. విష్ణు గారు, ప్రభు గారు ఆరోగ్యం ఎలా ఉంది? సూపర్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. యాక్చువల్గా కన్నప్ప అనగానే డివోటీ, అల్టిమేట్ డివోటీ, దేవుడికి కన్నుని సమర్పించినటువంటి, శివుడికి కన్నును సమర్పించినటువంటి ఒక గ్రేట్ డివోటీగా మనకు తెలుసు. బట్ ఇక్కడ మీరు ఇచ్చినటువంటి క్యాప్షన్లో ద బ్రేవెస్ట్ వారియర్ అన్నారు. ఆ వార్ ఆస్పెక్ట్ అనేటువంటిది చాలామందికి తెలియదు. ఈ సినిమాని ఎంత హై బడ్జెట్లో తీస్తున్నారో ఆ వార్ ఆస్పెక్ట్ ఏంటి, రియల్లీ హిస్టరీ చరిత్రలో తను అంతటి వారియరా, ఎవరితో యుద్ధం చేశాడు అనేటువంటి కాన్సెప్ట్ని ఎలా డెవలప్ చేశారు? ప్రతి ఒక్కరికి పురాణాల్లో కానీ ఏదైనా సరే ఒక నాస్తికుడు శివుడు మహాభక్తుడయ్యాడు. ఉన్న 63-64 నాయనార్లో ఇతను ఒక్కడే ఆటవికుడు. ఒక బ్రాహ్మణ్ కాకుండా శివభక్తుల్లో ఈ 64 మంది నాయనార్లో 9వ నాయనార్ మహాశివ భక్తుడు కన్నప్ప. ఓకే, అందరికీ తెలుసు కన్నప్ప కథ వచ్చి ఇట్స్ ఓన్లీ హాఫ్ పేజ్. ఒక నాస్తికుడు దేవుడు భక్తుడు అయ్యాడు, దేవుడు వీడిని పరీక్షించాలని చూశాడు, కంట్లోంచి రక్తం వచ్చింది, భక్తితో వీడు ఆలోచించకుండా వీడు కన్నిచ్చేశాడు, శివుడు ప్రత్యక్షం అయ్యాడు, కన్ను తిరిగి ఇచ్చాడు, ఇంకా చరిత్ర అంతే కథ. దానికి ముందు వీడు నాస్తికుడుగా ఎందుకు మారాడు, ఏంటి వీడి కథ, వీడేంటి, ఇది కొంతే తెలుసు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే కన్నప్ప నా వర్షన్లో తిన్నడు అన్నవాడు వీడు అన్న భావంతో నేను రాసుకున్నాను. దిస్ ఈజ్ మై వరల్డ్, కన్నప్పాస్ వరల్డ్. అందుకే మీ అందరిని ఈరోజు ఆహ్వానించినప్పుడు కూడా కన్నప్ప ప్రపంచానికి సుస్వాగతం అని ఆహ్వానిస్తున్నాం మీ అందరినీ. సో దిస్ ఈజ్ ద వరల్డ్ ఆఫ్ కన్నప్ప. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి వార్ సీక్వెన్స్ ఇదంతా ఎందుకు జరుగుండకూడదు? మన చరిత్ర చాలా వరకు తిరగరాశారు. అది ఇప్పుడు దాన్ని వివరంగా చెప్తే అది కాంట్రవర్షియల్ అవుద్ది. మన గత చరిత్ర అంతా తిరగరాశారు, మనకి చెప్పలేదు. మనం ఇప్పుడు కన్నప్ప మన చరిత్ర ఇది అని చెప్పే ప్రయత్నంలో నా ఫస్ట్ స్టెప్. అండ్ బడ్జెట్ అవన్నీ ఏముంది, కథ చెప్పాల్సిన విధంలో చెప్పాం. అండ్ పరమేశ్వరుడు నడిపించాడు, మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. ద సేమ్ టైం ద నేటివిటీ ఆఫ్ ద కంటెంట్ కనుక చూసుకున్నట్లయితే మీరు షూట్ చేసినటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడాను అబ్రాడ్లో షూట్ చేశారు. కన్నప్ప అనేటువంటిది ఈజ్ 100% ఇండియన్ హెరిటేజ్ అండ్ ఇండియన్ డివోషనల్ కంటెంట్ ఇది. అది హౌ దట్ పర్టికులర్ పార్ట్ విల్ బి మ్యాచ్డ్ విత్ ద కంటెంట్ అంటే ఏం చెప్తారు? మనం అందరం మనుషులుగా మన భూతల్లిని చాలా బ్యాడ్గా క్రియేట్ చేసేసాం. నేను మిగతా దేశాల గురించి మాట్లాడను, కానీ మన దేశం గురించి మనం నేలని కరెక్ట్గా చేయలేదు, చెట్లని సరిగా చూసుకోలేదు. 2వ శతాబ్దంలో భూప్రపంచం ఎలాగుండేది, భారతదేశం ఎలాగుండేది, పొల్యూషన్ లేని స్కైస్, బ్యూటిఫుల్ వాటర్, అవన్నీ ఉండేటివి.
సో నేను 2వ శతాబ్దంలో సినిమా తీస్తున్నాను కాబట్టి 2వ శతాబ్దానికి మీ అందరినీ తీసుకెళ్ళాలి. సో ప్రపంచంలో నేను నమ్మేది దేవుడు వేసిన లాస్ట్ పెయింటింగ్ అలాగే ఉందంటే న్యూజిలాండ్. దానికోసం అని నేను అక్కడికి వెళ్ళి ఆ ల్యాండ్స్కేప్ షూట్ చేశాను. విష్ణు గారు హాయ్ అండి. విష్ణు గారు, మై క్వశ్చన్ ఇస్, ఎప్పుడైనా ఇలాంటి అంటే దేవుడికి కనెక్టెడ్ మూవీస్ ఉంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు. మీరేమైనా ఫాలో అయ్యారా? సెట్లో ఏమైనా ఫాలో అయ్యారా మీరందరూ డివోషనల్గా? అంటే నాన్ వెజ్ తినకూడదు ఆర్ సంథింగ్ లైక్ దాట్. తిన్నడు కన్నప్ప, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. కన్నప్ప ప్రతి ఒక్కరు సెట్లో ఆ లింగాన్ని చేసినప్పుడు లింగం హైటు 3 అడుగుల 11 ఇంచులు. అక్కడ లెఫ్ట్ సైడు కన్ను అక్కడ ఒక చిన్న డెంట్ ఉంటుంది. ఆ డెంటు కన్నప్ప రెండో కన్ను పెట్టేటప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు. అది ఈ రోజుటికి ఉంది. ఇంకోటి కూడా ఏంటంటే చాలామందికి తెలియంది, లింగానికి ఇప్పుడు మనం సినిమాలో చూపించే లింగానికి పానవట్టం లేదు. మొదట్లో ఉండేటప్పుడు లింగం ఒకటే ఉండేది, తర్వాత పానవట్టం తీసుకొచ్చాం. అదొక డిఫరెంట్ చరిత్ర. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ నౌ. బట్ తిన్నడు కథ ఈజ్ అగేన్స్ట్ ఆల్ ద రూల్స్. దేవుడిని ఇలాగే పూజించాలి, ఇలాంటి కండిషన్ ఇది అన్న రూల్స్కి భిన్నంగా వీడు బిహేవ్ చేసినప్పటికీను దేవుడికి జింక మాంసం ఇచ్చాడు, నోటుతో నీళ్లు పోసాడు, వీడు డ్రెస్తో వీడు దేవుణ్ణి తాకి తుడిచాడు. ఇవన్నీ చేసినప్పటికీను వీడు మనసు చాలా మంచిది కాబట్టే దీంట్లో పెద్ద లెసన్ ఉంది ఈ మూవీలో. సో నాకు నాన్నగారు వీళ్ళందరూ చాలా నిష్టగా ఉన్నారు, కానీ నేను తిన్నానే. సో నా శివుడితో నేను ఎలా ఉండాలో నేను మనస్ఫూర్తిగా ఉన్నాను. నేను విష్ణు గారు, మధుబాల గారు, ఫస్ట్లీ వెల్కమ్ బ్యాక్. ఇట్స్ ఫీల్ సో ప్లెజెంట్ సీయింగ్ యూ హియర్. థ్యాంక్ యూ. So being in such a huge project, massive project like Kannappa, what do you have to say like for all of them and especially Vishnu Garu? Firstly, Andraku Namaskaram. I'm really very proud and privileged to be here on the stage. And special respects to MB sir and particularly to Vishnu Garu. I'm going to call you Vishnu Garu today because he always tells me don't call me that. But I've never met somebody like Vishnu who is so humble and so dedicated and so passionate. Movie making by itself is an art, and art is divine. And when you take a subject like Kannappa, which is divine, and then you have a person like Vishnu who believes in it and dedicates his entire life and the being to that character, this whole set feels like temple. And I feel I've been a part of a Mahayagna prayers. And that is my feeling that I carry even today. At this launch of this trailer, I have been to many launches, many premieres, many muhurats. But today, I feel that I'm standing like on the earth where divine gods and the goddesses walked, and I've been a part of that. I know I feel very divine myself. The project, the trailer seems larger than life, and all credit to the makers, to the conceivers, to our director, Mukesh ji, and my co-team, like Vishnu said, my Kannappa family. I really loved every second, every minute of Kannappa. And I feel great because I am a part of Kannappa. Thank you. Vishnu garu ఒకసారి ఇటు సార్. హాయ్ సార్, కన్నప్ప అన్నది కృష్ణరాజు గారికి చాలా ఇష్టమైన సబ్జెక్టు. ప్రభాస్ గారి కోసం ఆయన సబ్జెక్ట్ని తయారు చేసుకున్నారు కూడా. తనకల భరణి గారు ఆ స్క్రిప్ట్లో వర్క్ చేశారు. ఆ స్క్రిప్ట్ని మీరు ఏమైనా గైడెన్స్గా తీసుకున్నారా ఈ సినిమా కోసం? ఎస్, ఈ క్వశ్చన్కి నాన్నగారు ఆన్సర్ చేస్తారు. ఒక అద్భుతమైన నటుడు కృష్ణరాజు గారు. మా ఇద్దరి అనుబంధం, బంధం, స్నేహం, ఆప్యాయత, అనురాగం, మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఎన్నో మంచి విషయాలు, ఆయన నాకు ఇచ్చిన సలహాలు. హీఈస్ మై సీనియర్ ఆర్టిస్ట్. ఆయన గుర్తు చేశారు మీరు, రియలీ వండర్ఫుల్. ఆయన కన్నప్పగా యాక్ట్ చేసిన సినిమా 25 వారాలు ఆడింది. ది గ్రేట్ డైరెక్టర్ బాపు గారు.
విష్ణుబాబు చెప్పినట్టు బేస్ అది కానీ ఇంకా వెనకాల ముందు ఏమిటిది అతను చెప్పాడు. కృష్ణరాజు గారికి ఒకరోజు ఫోన్ చేసి, బ్రదరు ఇంటికి రావాలి. ఇంటికి ఎందుకు చెప్పు, రా సరదాగా విస్కీ తాగుదామా అన్నాడు. ఎస్, విస్కీ తాగేదానికి వస్తాను, కానీ ఒక పని మీద, ఏం కావాలి నీకు ఏం కావాలో చెప్పు అన్నాడు. ఇలా కన్నప్ప మీరు తీశారు అంటే ఎవరైనా రైట్స్ కన్నప్ప హిస్టరీ చరిత్ర ఎవరైనా తీయచ్చు, కానీ మీరు ఆ సినిమాను నేను విష్ణుతో తీయాలనుకుంటున్నాను, మీరు పర్మిషన్ ఇస్తే, అంటే పర్మిషన్ ఏముంది, నా దగ్గర ఉన్న కంటెంట్ కూడా నీకు ఇచ్చేస్తాను కావాలంటే అని విష్ణు కోసం. నేను దీన్ని ప్రభాస్తో తీయాలనుకున్నాను నా బిడ్డతో అన్నాడు. చూడు, తన బిడ్డ ప్రభాస్తో తీయాలనుకున్నటువంటి కృష్ణరాజు గారు నేను తయారుగా చేసుకున్న కొన్ని సీన్లు కావాలన్నా ఏం కావాలన్నా నా ఆ పర్మిషన్ అక్కర్లేదు, విష్ణు రమ్మను, హీజ్ లైక్ మై సన్, ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్ టు హిమ్ అని చెప్పాడు మహానటుడు. ఇంక అంతకంటే ఏముందమ్మా, సీనియర్ నటుడు తన బిడ్డతో చేసుకోవాలనుకున్న నా నటుడు నా బిడ్డకి ఇచ్చాడంటే ఆయన ఎక్కడున్నా ఆయనకు భగవంతుని అదే ఆత్మశాంతి, వాళ్ళ కుటుంబానికి మనశ్శాంతి. నేను ప్రభాస్ ఆ వంతాన్ని గురించి అది ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. ది డే విల్ కమ్, ఐ విల్ టెల్ అబౌట్ ప్రభాస్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ణు గారు మీరు విష్ణు నుంచి 100 కోట్ల సినిమా వస్తుందంటే ఫస్ట్ ఎవరు నమ్మలేదు, కానీ తర్వాత మీరు ఒక్కొక్క యాక్టర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళేసరికి ఇది 100 కోట్లు కాదు ఇంకా మించిపోయినా ఆశ్చర్యపోకర్లేదు అనుకుంటున్నారు. ఇప్పుడు బడ్జెట్ విషయంలో మీకు భయాలేం లేవా ఈ సినిమా చేసినప్పుడు? నిజంగా చెప్పాలంటే ఈ రోజుకి బడ్జెట్ మేము అనుకున్న బడ్జెట్ కన్నా పెంచుకుంటూ వెళ్ళాం. కానీ దీనికి ముందు చరిత్రలో ఉండేటట్టు మేము ఒక సినిమా తీస్తున్నాం, లేకపోతే మేము ఒక భారీ సినిమా తీస్తున్నాం. ఇది బడ్జెట్ కన్నా నేను ఇది ఒక భారీ సినిమాగానే తీస్తున్నాం అని భావిస్తూ ముందుకెళ్తున్నాం. అండ్ ఇట్ ఈస్ ఆల్, మళ్ళా చెప్తున్నా, ఇది కేవలం శివుడు బ్లెస్సింగ్స్తోనే ఈ సినిమా చేయగలుగుతున్నా. ఇట్స్ ఇంపాసిబుల్. ప్రభాస్ క్యారెక్టర్ ఏంటనే దాని మీద చాలా డౌట్స్ ఉన్నాయి. ఆయన నందీశ్వరుడిగా కనిపిస్తారా, అవధూతగా కనిపిస్తారా? అది వెయిట్ చేయండి, మీకు కరెక్ట్గా ఇంకొక నేను 2-3 మంత్స్లో నేను ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేస్తాను. అంటే డ్యూరేషన్ ఎంత ఉండొచ్చు అండి ప్రభాస్ గారిది, విష్ణు గారు? We just wait for the movie, no? It's quite a long role. It's quite a long role. You will like it. సార్, విష్ణు గారు టీజర్ లాస్ట్లో కన్నప్పకి కట్టప్ప వెన్నుపోటు పొడిచినట్టు పొడుస్తున్నారు. అంటే మేము మళ్ళీ దీన్ని కన్నప్ప 2 కూడా చూడొచ్చా? ఈ క్వశ్చన్ ఫస్ట్ నన్ను అడిగింది శరత్ కుమార్ గారు. హే విష్ణు, ఇదేంటి పార్ట్ 2 కూడా ఉందా దీనికి అన్నాడు. అంకిల్, లాస్ట్లో కథ అందరికీ తెలుసు కదా అంకిల్, సో దెర్ ఇస్ నో పార్ట్ 2. బట్ ఐ టెల్ యూ వన్ థింగ్, కన్నప్ప కథ రాసేటప్పుడు వాట్ వాజ్ మై బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనేది మాత్రం చెప్తాను నేను. ఎవరైనా మీరందరూ సినిమా చూడడానికి థియేటర్కి వచ్చేటప్పుడు మీరు సినిమా చూస్తే ఎండింగ్ ఏం జరుగుతుందా అని వెయిట్ చేసి మీరు చూస్తారు. నోబడీ నోస్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ మీ థియేటర్కి వచ్చేటప్పుడు. కానీ కన్నప్పకు వచ్చేటప్పుడు యూ ఆల్రెడీ నో ద ఎండింగ్ ఆఫ్ ద మూవీ. మీ అందరికీ సినిమా ఏం అవుతుందో, ఏం ఎండింగ్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. మీ అందరినీ 2.5 గంటల సేపు దాని ముందు కథ ఎలా కూర్చోబెట్టాలా అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అయింది. నేను రాసిన దానికి నేను ఫస్ట్ కృతజ్ఞత చెప్పేది నేను పరశురి గోపాలకృష్ణ గారికి. ఎందుకంటే అందరూ నాకు దే థాట్ ఐ వాజ్ గాన్ మ్యాడ్, దే థాట్ ఐ వాజ్ మ్యాడ్ నేను చేసిన దాంట్లో. ఫస్ట్ ముఖేష్ కుమార్ గారు వెన్ హీ హర్డ్ మై స్క్రిప్ట్ హీ లవ్డ్ ఇట్. నాకు భయం ఎప్పుడు, నేను నాన్నగారికి చెప్పకముందు అన్ని సినిమాలు నేను ఫస్ట్ గోపాలకృష్ణ అంకుల్ దగ్గరికి వెళ్తాను. ఎలా ఉంది, మీకు ఓకేనా, మీరు చెప్పండి, ఏదైనా కరెక్షన్స్ ఉన్నాయని. సగం సినిమాలు ఆయన దగ్గరే వదిలేసాను నేను, ఇక్కడికి ముందుకు తీసుకెళ్ళేది ఎందుకో అని. ఈ సినిమా చాలా కొత్తగా చేసావురా, బాగుంటుంది అన్నాడు. దాని తర్వాత తోటా ప్రసాద్ గారికి ఐ షుడ్ బీ థ్యాంక్ఫుల్. ఆయన వచ్చి, ఎందుకంటే హిస్టరీని విపరీతంగా మేము రీసెర్చ్ చేసిన దాంట్లో నాకు బాగా హెల్ప్ చేశాడు ఆయన, తోటా ప్రసాద్ గారు. ప్రసాద్ గారు పైకి రండి.
దాని తర్వాత యూనో టు డెవలప్ ద స్టోరీ నాకు ఈశ్వర్ రెడ్డి గారు, నాతో 3 సినిమాలు చేసిన నాగేశ్వర రెడ్డి గారు, వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తే వీళ్ళందరూ వచ్చి కథ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ చేశారు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అండ్ మీరు చూసే కన్నప్ప ఇస్ గోయింగ్ టు బి అ డిఫరెంట్ వరల్డ్.